ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. లక్ష్మీదేవి చెప్పిన ఈ 2 మాటలు ఒక్కసారి వింటేనే చాలు, కటిక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు. స్వయంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది. అయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందుకోవాలని ప్రతి ఒక్కరూ ఎందుకు భావిస్తూ ఉంటారు? అలాగే లక్ష్మీదేవి చెప్పినటువంటి ఆ 2 మాటలు ఏంటి? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. హిందువులు అందరూ కూడా ఎంతో ఇష్టపడి అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే లక్ష్మీదేవి పుట్టుక వెనుక ఒక కథ కూడా ఉంది. లక్ష్మీదేవికి ఆ పేరు లక్ష్య అనే సంస్కృత పదం నుండి ఉద్భవించింది. అష్టైశ్వర్యాలకు, సిరి సంపదలకు, విజయానికి లక్ష్మీదేవి పెట్టింది పేరు. లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే సిరి సంపదలు, సుఖశాంతులతో పాటు చేసే పనిలో విజయం కూడా వరిస్తుందని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. అమ్మలగన్న అమ్మ దుర్గాదేవి కూతురు లక్ష్మీదేవి. అందుకే దుర్గమ్మను అమ్మలగన్న అమ్మ అని కొలుస్తూ ఉంటారు. మహావిష్ణువుకి లక్ష్మీదేవి సతీమణి. విష్ణువు ఏ జన్మలో ఏ అవతారం ఎత్తినా ఆ అవతారంలో మరో వేషంలో మారు పేరుతో ఆయన వెన్నంటే ఉంటూ వచ్చిన లక్ష్మీదేవి గురించి తెలుసుకోవాలంటే ముందుగా క్షీరసాగర మథనం గురించి, ఆమె విష్ణుమూర్తి చెంతకు ఎలా చేరిందనే విషయాలు కూడా తెలుసుకోవాలి. ఒకసారి దేవేంద్రుడి రాజ్యమైన అమరావతికి వచ్చిన దుర్వాస మహర్షి అక్కడ ఇంద్రుడికి ఒక విలువైన పవిత్ర హారాన్ని బహుమతిగా అందిస్తాడు. అయితే ఆ హారాన్ని తీసుకున్న ఇంద్రుడు దానిపై అంత ఆసక్తి లేనట్టుగా తన వద్ద ఉన్న ఐరావతానికి ఇస్తాడు. ఇంద్రుడు ఇచ్చిన హారాన్ని నేల మీదేసి తొక్కేస్తుంది ఆ ఐరావతం. అది తనకు ఎంతో అవమానంగా భావించిన దూర్వాస మహర్షి ఇంద్రుడిపై కోపంతో శపిస్తాడు. ఏ రాజ్యభోగాలైతే చూసి మిడిసిపడుతున్నావో అవి లేకుండా పోవునుగా కాని ఇంద్రుడికి శాపం పెట్టి కోపంగా అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. దుర్వాస మహర్షి శాపం మూలంగా ఇంద్రలోకంలో ఉన్న ఇంద్రుడి రాజ్యం అమరావతిలో క్రమక్రమంగా కష్టాలు మొదలవుతాయి. రాజ్యంలో సుఖశాంతులు కరువై ప్రజలు అష్టకష్టాల పాలవటం స్పష్టంగా కనిపిస్తుంది. అదే సమయంలో రాక్షసులు కూడా ఇంద్రుడి అమరావతిపై దండెత్తి ఇంద్రుడిపై విజయం సాధిస్తారు. దీంతో ఏం చేయాలో అర్థం కాని దేవేంద్రుడు దేవుళ్లందరినీ తీసుకుని విష్ణు వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటాడు. రాక్షసుల అరాచకాలు చెప్పుకొని పరిష్కారం సూచించాల్సిందిగా వేడుకుంటాడు. దేవేంద్రుడి మొర ఆలకించిన విష్ణువు సముద్రంలో క్షీరసాగర మథనం చేయాల్సిందిగా సూచిస్తాడు. దేవుళ్ళు, రాక్షసులు చెరోవైపు చేరి చేసే క్షీరసాగర మథనంలోంచి వచ్చే అమృతం ఎవరు సేవిస్తే వారిని విజయం వరిస్తుందని చెప్పి పంపిస్తాడు. విష్ణువు సూచన మేరకు దేవుళ్ళు, రాక్షసుల మధ్య జరిగిన క్షీరసాగర మథనం కూడా మరో యుద్ధ సన్నివేశాన్ని తలపించినట్లు పురాణాలు చెబుతున్నాయి. క్షీరసాగర మథనం చేసే క్రమంలోనే సముద్ర తరంగాల మధ్యలోంచి ఓ తామర పువ్వుపై కూర్చున్న లక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది. ఆమె ఇంద్రుడి వైపున్న దేవుళ్లను సమర్థిస్తూ విష్ణువు చెంతకు చేరుతుందని, అలా క్షీరసాగర మథనంలోంచి జన్మించిన లక్ష్మీదేవి ఆశీస్సులతో ఇంద్రుడు రాక్షసులపై పైచేయి సాధించి తిరిగి తన రాజ్యాన్ని కాపాడుకుంటాడని పురాణాల్లోని ఇతిహాసాల్లో చెప్పబడింది. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి పుట్టుకకు ఇది ఒక కారణంగా ఇతిహాసాలు చెబుతున్నాయి. అయితే సముద్ర మథనం జరుగుతున్న సమయంలోనే లక్ష్మీదేవి కంటే ముందే జ్యేష్ఠాదేవి సముద్రంలో నుండి బయటకు వచ్చింది. ఎర్రటి వస్త్రాలు ధరించి సముద్రం నుండి జ్యేష్ఠాదేవి బయటకు వచ్చింది. అయితే సముద్ర మథనం జరిగినప్పుడు మొదట బయటకు వచ్చింది హాలాహలం, కాలకూట విషయం. ఇది దేవతలను మరియు అసురులను సమానంగా భయపెట్టింది. 3 లోకాలను రక్షించటానికి శివుడు ఈ విషాన్ని సేవించాడు. హాలాహలం తర్వాత జ్యేష్ఠాదేవి అంటే ఈ దురదృష్ట దేవత ఎర్రటి వస్త్రాలు ధరించి సముద్రం నుండి బయటకు వచ్చింది. ఆమె లక్ష్మీదేవి కంటే ముందే సముద్రం నుండి ఉద్భవించింది కాబట్టి ఆమెను జ్యేష్ఠ అని పిలుస్తారు. అలాగే లక్ష్మీదేవికి అక్క అని కూడా చెబుతూ ఉంటారు. విషం వచ్చిన వెంటనే జ్యేష్ఠాదేవి సముద్రం నుండి ఉద్భవించింది. అందువల్ల ఆమె పేదరికం, దురదృష్టం మరియు కలహాలు వంటి లక్షణాలను కలిగి ఉంది. జ్యేష్ఠాదేవికి లక్ష్మీదేవికి పూర్తి వ్యత్యాసం అనేది ఉంటుంది. జ్యేష్ఠాదేవి ఉన్న చోట లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా ఉండలేదు. అలాగే లక్ష్మీదేవి ఉన్న చోట జ్యేష్ఠాదేవి ఒక్క క్షణం కూడా ఉండలేదు. అంటే ఎక్కడైతే సుఖ సంతోషాలు
అలాగే ప్రశాంతమైన వాతావరణం, అలాగే శుచి, శుభ్రత ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి కొలువు తీరి ఉంటుంది. ఎక్కడైతే కష్టాలు, నష్టాలు, కరువు కాటకాలు, అలాగే అపరిశుభ్రత ఇటువంటివి ఉంటాయో అక్కడ జ్యేష్ఠాదేవి కొలువు తీరి ఉంటుంది. ఈ విధంగా పూర్తి భిన్నత్వాన్ని లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి కలిగి ఉంటారు. అయితే లక్ష్మీదేవిని సంపదలకు చిహ్నంగా భావిస్తూ ఉంటారు. సిరి సంపదలను మనకు ప్రసాదిస్తుంది. అలాగే జ్యేష్ఠాదేవి సిరి సంపదలకు బదులుగా మనకి దుఃఖాలను, కష్టాలను ఇస్తూ ఉంటుంది. శ్రీ మహాలక్ష్మి ఆమె పెద్దక్క జ్యేష్ఠాదేవి ఒకసారి పందెం వేసుకున్నారు. అదృష్టవంతుణ్ణి చెడగొట్టగలనని జ్యేష్ఠాదేవి, దరిద్రుణ్ణి కూడా బాగు చేయగలనని లక్ష్మీదేవి అంది. అయితే చూద్దామని ఓ దరిద్రుడు వెళ్లే దారిలో ధనరాశుల మూట పడేసి ఇద్దరూ అతన్నే చూశారు. ఆ దరిద్రుడు ఆ రోజు వెళ్లే దారిలో వెళ్లకుండా రోజూ ఇదే దారేనా, విసుగు పుడుతుంది అని పక్క సందులోంచి వెళ్లిపోయాడు. ఈ విధంగా అదృష్టం అతన్ని విడిచి వెళ్లిపోయింది. ఈసారి జ్యేష్ఠాదేవి అదృష్టవంతుణ్ణి చెడగొడతామని అతని భవంతి పక్కనే ఉన్న ఒక పెద్ద చెట్టును వాడి భవంతిపై విరుచుకుపడమని ఆజ్ఞాపించింది. ఆ వృక్షం పెళపెళమంటూ ఒరిగి భవంతిపై పడింది. భవంతిపై వృక్షం పడటంతో ఆ ప్రాంతమంతా వక్కలైంది. ఆ వ్యక్తి లబోదిబోమంటూ భవంతిని చూసి చాలా దుఃఖించాడు. గుండెలు బాదుకున్నాడు. పెద్దక్క లక్ష్మీదేవి వైపు చూసింది. చూసావా, నీ కృప ఉన్న అదృష్టవంతుణ్ణి ఎలా చేశాను అంది. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి నవ్వి, నువ్వే చూడు అంది. లక్ష్మీ చూపిన వైపు చూస్తూనే జ్యేష్ఠాదేవి అవాక్కైపోయింది. కారణం, కూలిన భవంతి గోడ నుంచి వారి పెద్దలు పెట్టిన నిధి బయటపడింది. ఆ నిధిని చూసి అంతా నివ్వెరపోయారు. తమ పూర్వీకులు దాచిన ధనాన్ని ఆనందంగా తీసుకున్నాడు ఆ అదృష్టవంతుడు. దరిద్రదేవత లక్ష్మీతో అంది, అదృష్టవంతుణ్ణి చెడగొట్టలేము, దురదృష్టవంతుణ్ణి బాగు చెయ్యలేము అని. అలాగే అదే సమయంలో జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవిని ప్రశ్నించింది. ఎందుకు అందరూ నువ్వే వారి ఇంట్లోకి రావాలని నిన్నే ఆహ్వానించటానికి ప్రయత్నం చేస్తారు? నన్ను చూస్తే అందరూ ఎందుకు భయపడతారు అని ఒక ప్రశ్న అడిగింది. దానికి లక్ష్మీదేవి సమాధానం చెప్పింది. స్వార్థం ఎక్కడా కూడా పనికిరాదు. ఒక మనిషి స్వార్థంతో ఉండటం కంటే కూడా నిస్వార్థంగా ఆలోచించి పరుల గురించి ఆలోచిస్తాడో అతడి జన్మ సార్థకమవుతుంది. ఎప్పుడూ కూడా మనిషికి స్వార్థం అనేది పనికిరాదు. నిస్వార్థంగా జీవించిన వాడిపైనే ఆ దేవీ దేవతల యొక్క కృపా కటాక్షాలు ఉంటాయి. అలాగే అంత్యమందు వాడు మోక్షాన్ని పొందుకోగలుగుతాడు అని, అలాగే సిరి సంపదలకు ఎటువంటి లోటు ఆ వ్యక్తికి ఉండదు అని లక్ష్మీదేవి చెప్పింది. అలాగే పిసినారితనం కూడా పనికిరాదు. మనకు ఉన్నదాంట్లో ఎంతో కొంత మన శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలి. ఎందుకంటే మనం ఎంత సంపాదిస్తే దాన్ని మన దగ్గరే పెట్టుకోవటం వల్ల ఎటువంటి లాభం అనేది ఉండదు. మనం దాన ధర్మాలు చేస్తేనే దానికి రెట్టింపు ఫలితాన్ని ఆ భగవంతుడి ద్వారా ఆ వ్యక్తి పొందుకోగలుగుతాడు అని లక్ష్మీదేవి 2 మాటలు జ్యేష్ఠాదేవికి చెప్పింది. నువ్వు ఉన్న చోట దరిద్రం, కష్టాలు, నష్టాలు, స్వార్థం, అలాగే మనుషుల్లో పిసినారితనం ఉంటుంది. అందుకే ప్రజలు నిన్ను ఇష్టపడరు అని చెప్పింది. చూశారు కదండి, లక్ష్మీదేవి చెప్పిన ఈ 2 మాటలు కనుక మీరు జీవితంలో పాటించారంటే కటిక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు. స్వయంగా లక్ష్మీదేవి ఆ ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటుంది. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.